తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. కాంగ్రెస్ సీనియర్ లీడర్ అండ్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే కాంగ్రెస్ మూవ్మెంట్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది అండ్ జాయినింగ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ వివేక్ వెంకటస్వామి కూడా జాయిన్ అయ్యారు, మొన్న రాజగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ కామారెడ్డి అంటేనే షబ్బీర్ అలీ గారు గుర్తొస్తుంటారు కాబట్టి ఇంతవరకు కామారెడ్డికి సంబంధించిన టికెట్ అయితే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయలేదు. ఏంటి, కాంటెస్ట్ చేయబోతున్నారా, ఎవరు కంటెస్ట్ చేస్తారు ఏంటి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, మీరంటేనే కామారెడ్డి గుర్తొస్తుంది, మరి కామారెడ్డిలా మీరు ఈసారి పోటీ చేయబోతురా లేదా? ఎందుకంటే పూర్తిగా అదే వార్తలు నడుస్తున్నాయి. ఫస్ట్ అండ్ సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు, కానీ మీరు కాంగ్రెస్ పార్టీ సోల్జర్ని, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఆదేశాలు ఇస్తే అక్కడ పోతాను. ఇప్పుడైతే నేను కామారెడ్డి నా కాన్స్టిట్యున్సీ మీరే చెప్పినారు, షబ్బీర్ అంటే కామారెడ్డి, కామారెడ్డి అంటే షబ్బీరు. మరి హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో తెలియదు. ఒక రాహుల్ గాంధీ గారు నిన్న ఇక్కడికి రావడంతో ఆ మీటింగ్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ పోయింది అని ఆయననే పబ్లిక్ మీటింగ్లో చెప్పినారు. ప్రియాంక గాంధీ రావాలండే, రాలేకపోయినందుకు నేను వచ్చినందుకు మీటింగ్ పోస్ట్పోన్ అయింది. రేపు ఆయన ఢిల్లీకి పోయిన తర్వాత బహుశా రేపు సాయంత్రం వరకు వెయిట్ చేయండి. నా భవిష్యత్ ఎక్కడ ఉన్నదో, ఎక్కడ పోటీ చేస్తారో అక్కడ పోతాను. సార్, సర్ప్రైజ్ ఏమన్నా ఉంటుందా? అంటే కామారెడ్డిలో మీరు కాకుండా PCC చీఫ్ పేరు వినిపిస్తోంది, లేదంటే తీన్మార్ మల్లన్న పేరు వినిపిస్తోంది, ఎందుకని? అది నాకు తెలియదమ్మా, మీకే తెలవాలా మీడియా వాళ్ళకు. ఢిల్లీ వాళ్ళు చెప్తే నేను మీకు చెప్తా, నాకు తెలిసిన. సార్, కామారెడ్డి కాకుండా మీరేమైనా వేరే దాని మీద చూస్తున్నారా? వేరే దాని మీద దృష్టి ఏమన్నా? హైకమాండ్ వాళ్ళకు ఎక్కడ పంపిస్తే అక్కడ పోతా అని చెప్పినాను, అదే దాని మీద కట్టుబడి ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఈ రోజు పర్యటన చేస్తున్నారు, కానీ ఆల్ ఆఫ్ సడన్ అంటే ఆయన ప్లాన్ ప్రాపర్ గా అరేంజ్మెంట్ కాకుండానే ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చినట్టు చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఎందుకని అంత సీక్రసీ ఎందుకు మెయింటైన్ చేస్తారు? సీక్రసీ కాదమ్మా, ప్రియాంక గాంధీ గారికి జస్ట్ లైట్ ఫ్లూ వచ్చింది అని ఆయననే బహిరంగ సభలో చెప్పినారు. మా పరివారం, నా చెల్లె వాగ్దానం చేసింది, నేను కొల్లాపూర్ వస్తా అన్నది కాబట్టి నేను ఎక్కడో ఉండే అట్లా హెలికాప్టర్ తీసుకొని బ్యాక్ మరుపుకొని ఇక్కడికి వచ్చి నేను మీ దగ్గర కొల్లాపూర్కి వచ్చినాను. ఎందుకంటే నా చిన్న సిస్టర్ మీకు వాగ్దానం చేసింది, మీరు నిరాశ కావద్దు, ఒక ఫ్యామిలీ కాబట్టి వచ్చినానన్నారు. దాంట్లో సీక్రెట్ అనేది ఏం లేదు ఆయనది. ప్రియాంక గాంధీ రాలేకపోయినారు కాబట్టి రాహుల్ గాంధీ వచ్చినారు, అంతేగాని దెర్ ఇస్ నో సీక్రెసీ. రాజగోపాల్ రెడ్డి జాయిన్ అయ్యారు, వివేక్ వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు, దెన్ విజయశాంతి కూడా జాయిన్ అవుతారు అని అంటున్నారు, కరెక్టేనా సార్? అది తెలియదు. ఇప్పుడు నేనైతే మన వెంకటస్వామి గారు కొడుకు వివేక్ గారు, ఆయన కుమారుడు, ఆమె సత్యమణి రాహుల్ గాంధీ దగ్గర జాయినింగ్ అయ్యేటప్పుడైతే ఉన్నా, అంతే చూసిన అంతవరకు. సార్ 19 టికెట్లు అయితే ఆల్రెడీ మీరు అనౌన్స్ చేయలేదు కాబట్టి సర్ప్రైజెస్ ఏమన్నా ఉంటాయా ఈ 19 కాన్స్టిట్యున్సీస్లో? మా డిసిప్లిన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏం నిర్ణయం తీసుకుంటారో ఆయన ఏం చేయాలా. షబ్బీర్ అలీ గారు అయితే ఏది చెప్పడానికి ఇష్టం లేదు, కానీ నిజంగానే అంటే కాంగ్రెస్ పార్టీలో సీక్రసీగా జాయినింగ్స్ అయితే జరుగుతున్నాయి. అంటే లోపాయికరంగా లోపల చాలా లోపల అన్ని మాట్లాడుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజెస్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే షబ్బీర్ అలీ గారు కూడా చెప్పడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే డిసిప్లిన్ ఉన్నటువంటి పార్టీ, సో మేమేం చెప్పడానికి వీల్లేదు. బట్ ఎస్, జాయినింగ్స్ అయితే డెఫినెట్లీ ఉండబోతున్నాయి అంటున్నారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేదంటే ఈరోజు వివేక్ వెంకటస్వామి కూడా జాయిన్ అయ్యారు కాబట్టి దెన్ నెక్స్ట్ విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పాసిబిలిటీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇంకొక 28 రోజులకు మాత్రమే ఎలక్షన్స్ ఉంది కాబట్టి నామినేషన్స్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. సో సర్ప్రైజెస్ అయితే, జాయినింగ్స్ అయితే డెఫినెట్లీ ఉండబోతున్నాయి అని అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అయితే టోటల్గా ఎవరైతే పార్టీలోకి ఆహ్వానించాలో వాళ్ళ మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. గాంధీ భవన్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో, షబ్బీర్ అలీ గారు కాసేపటి క్రితమే మీడియా సమావేశం పెట్టి చాలా ఇష్యూస్ మీద కూడా మాట్లాడారు. అండ్ గతంలో మిగతా పార్టీస్ చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే 4% రిజర్వేషన్లు మేమిచ్చిందే, ఆ తర్వాత 12% రిజర్వేషన్లు మైనారిటీలకి కేటాయిస్తామన్నారు, కానీ ఎక్కడ కూడా అమలు చేయలేదు. అండ్ మైనారిటీలకు చాలా ప్రామిసెస్ చేశారు, కానీ ఎక్కడ కూడా అవి నెరవేరలేదు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవన్నీ కూడా చేయబోతున్నామంటూ ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్. అండ్ మిగతా వాటి గురించి మాట్లాడితే కనుక చాలా మట్టికి అంటే
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా కంప్లీట్గా ఎక్కడంటే అక్కడ జాయినింగ్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తున్నారు. యాక్చువల్లీ ప్రియాంక గాంధీ రావాల్సి ఉంది, కానీ ఆల్ ఆఫ్ సడన్ తనకి హెల్త్ బాగాలేదు అని చెప్పిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఎక్కడ డిస్టర్బెన్స్ చేయకుండా రాహుల్ గాంధీ వచ్చి ఆ ప్రోగ్రామ్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. సో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం ఒక స్కెచ్ గీసుకొని ఎవరినైతే పార్టీలోకి తీసుకోవాలో వాటన్నిటిని కూడా కంప్లీట్గా సమన్వయం చేసుకున్న తర్వాతనే ఈ ప్లాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసినట్టుగా మనకు కూడా అర్థమవుతోంది. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి జాయినింగే ఒక సర్ప్రైజ్. బికాస్ బీజేపీకి సంబంధించిన అసంతృప్త నాయకులు ఎవరైతే ఉన్నారో, వలస వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. దానిలో భాగంగానే వివేక్ వెంకటస్వామి ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం, ఆ తర్వాత రాహుల్ గాంధీతో కల్పించడం. స్పెషల్గా నోవటల్లో ఒక 10-15 నిమిషాలు కేవలం వివేక్ వెంకటస్వామి జాయినింగ్కి సంబంధించి ఆయన వాళ్ళ కొడుకు వంశీకి సంబంధించి ఇద్దరు జాయినింగ్ చేసేశారు. సో రాహుల్ గాంధీ సమక్షంలో వాళ్ళిద్దరైతే జాయిన్ అయిన సిచ్యువేషన్. వివేక్ వెంకటస్వామి చెన్నూరు నుంచి టికెట్ ఆశిస్తున్నారు, అంటే ఆయన అసెంబ్లీ నుంచి కాంటెస్ట్ చేయబోతున్నారు. అండ్ వాళ్ళ కొడుకు ఎవరైతే వంశీ ఉన్నారో పెద్దపల్లికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ కాబట్టి పెద్దపల్లి ఎంపీగా గతంలో ఉన్నారు వివేక్ వెంకటస్వామి. సో ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనను పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే వాళ్ళిద్దరూ జాయిన్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. మొన్న రాజగోపాల్ రెడ్డి, దెన్ ఈరోజు వివేక్ వెంకటస్వామి, దెన్ నెక్స్ట్ విజయశాంతి కూడా రావచ్చు అన్న వార్తలు వినిపిస్తోంది. ఈరోజు విజయశాంతి కూడా ఒక ట్వీట్ చేశారు. తను పదవులు కోరుకోవడం లేదు, కానీ తన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది ఏంటి అనేది ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో ఈ ట్వీట్ తర్వాత తను కూడా పార్టీ మారబోతోంది. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ 1-2 డేస్లో విజయశాంతి కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ నిజంగానే ఆమె ఈసారి అసెంబ్లీ నుంచి కాంటెస్ట్ చేస్తారా లేదంటే తను ఎంపీ సీట్లో కంటెస్ట్ చేయబోతున్నారా అనేది తెలియదు, కానీ బట్ ఆమె జాయినింగ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అని చెప్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ విజయశాంతి కూడా రావచ్చు. సో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సీరియస్గా గ్రౌండ్ వర్క్ పూర్తిగా ప్రిపేర్ చేసుకొని ఖర్గేతో కావచ్చు లేదంటే రాహుల్ గాంధీతోని డైరెక్ట్గా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లో టచ్లో ఉంటున్నారు. అసంతృప్త నేతలు ఎవరున్నారు, బీజేపీ కావచ్చు బీఆర్ఎస్కి సంబంధించిన అసంతృప్త నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పూర్తిగా ఫోకస్ పెట్టి సర్వే అంతా చేయించుకున్న తర్వాతే వాళ్ళను జాయిన్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఫ్యామిలీలో బ్యాక్ మళ్ళీ వచ్చేసారు వివేక్ వెంకటస్వామి. సో దేశంలో గాంధీ కుటుంబం ఎట్లనో తెలంగాణలో కాకా కుటుంబం కూడా అట్లాంటిదే. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, వాళ్ళ కుటుంబంలో మళ్ళీ బ్యాక్ వచ్చినట్టుగా మేము అనుకుంటున్నాం అనేసి కూడా రాహుల్ గాంధీ సమక్షంలో జాయిన్ అయిన తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఉత్తర తెలంగాణలో ఏదైతే పార్టీ కొంత వీకెన్ అయిందో ఆఫ్టర్ ఈ 10 ఏళ్లలో కొంత ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది కాబట్టి మళ్ళీ తిరిగి గెయిన్ కావడానికి వివేక్ వెంకటస్వామి జాయినింగ్ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపునిస్తుంది అనేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో మొత్తం మీద అది గాంధీ భవన్లో హడావిడైతే మనకు స్పష్టంగా కనిపిస్తోంది.